హాయ్ హలో వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇక బండి క్లీన్ చేస్తున్నా. ఆన్లైన్ పెట్టినాను, ఇంకా బుకింగ్స్ అయితే ఏం రాలేవు. బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. కొంచెం బండి కింద అయితే సాఫ్ చేసుకుందాం. ముందు ఇట్లా చెట్టు కింద పెడతాను కదా, మొత్తం డస్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. మన ఏరియాలో మొత్తం దుమ్ము ఉంటుంది అంట ఏరియా. చలో, ఎవరిదో ఫోన్ వస్తున్నది, చూద్దాం. కస్టమర్ ఫోన్ చేస్తుందా లేకపోతే ఎవరని. ఫోను కస్టమర్దే, కానీ ఏదో చిన్న పార్సల్ ఉందంట. 1/2 kg 1 kg లోపు పార్సల్ ఉందంట. మనకేడ వర్కౌట్ అవుతుంది, శంషాబాద్ పోవాలి ఎయిర్పోర్ట్కి డెలివరీ చేయడానికి. ఇక వేరే పర్సన్కి ఫార్వర్డ్ చేసేసినాను. 2 వీలర్ రేట్ చిన్న పార్సల్ అంటే 2 వీలర్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు, మనకు వర్కౌట్ కాదు. చాలా ఇప్పుడైతే ఆన్ చేసేసినాను పోర్టరు. చూద్దాం ఇంకేమైనా బుకింగ్ పడుతుందా అని. అసలు ఈ మధ్య అట్లా బుకింగ్లు వస్తలేవు ముందు వచ్చినట్టు. మార్కెట్ డౌన్ ఉందో లేకపోతే ఇంకేం పరిస్థితి ఉందో తెలియదు, కానీ ముందు వచ్చినట్టు వస్తలేదు. డిలే ఉన్నందుకు మనకు వస్తలేదే అయిందో మళ్ళా. చూద్దాం. ఇప్పుడైతే 11 అవుతుంది టైము, 11:14. బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. చాలా బుకింగ్లు పోయినాక ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది. బంజారాయిల్స్, సింధి కాలనీ నుంచి బంజారాయిల్స్ పోదాం. నడవండి, పోయి పికప్ చేసుకుందాం. అవి కార్ ఈఎంఐ యాక్సెసరీస్ ఉన్నాయంట. చాలా అంటే చాలా బుకింగ్లు పోయినాక ఒక బుకింగ్ వచ్చింది మన చేతికి. 1.8 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ డిస్టెన్స్. ఈయన పక్కకి అనుకోండి. ఇక ప్రస్తుతానికి ప్యారడైజ్ దగ్గర ఉన్నాను. యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం సిగ్నల్కి ముందు. మనం వచ్చేసినాము. లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నది మ్యాప్ ప్రకారము. ఇది డిమ్మీ పాన్ షాప్. ముందట లెఫ్ట్ సైడ్లో జగదంబ అని ఉందంట, ఇదో కార్ యాక్సెసరీస్. అదో వచ్చేసినామని చూపెడుతుంది. లెఫ్ట్కి అవి ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోడు కార్ యాక్సెసరీస్ ఉన్నాయి అన్నీ. 10 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ప్రస్తుతానికి బేగంపేటలో ఉన్న ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ ఉంది ముందట. ట్రాఫిక్ అయితే ఉంటుంది, కామన్ కదా బేగంపేట రోడ్లో. లేకపోతే ఆశ్చర్యపోవాలి. 2 కిలోమీటర్స్ ఉన్నది మనకి. ముందు నుంచి యూటర్న్ చేసుకోవాలి. రైట్ సైడ్లో మనకి వోక్స్ వ్యాగన్ కార్ షోరూమ్ ఉంటుంది, అక్కడ మనం డెలివరీ చేయాలన్నట్టు. ఈ రైట్ సైడ్లో ఉందా ఈ కార్లు కనిపిస్తున్నా వైట్ కలర్, ఆడికి డెలివరీ చేయాలి మనం. కాకపోతే ముందడికని జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ ఉంది కదా, ఆడ నుంచి యూటర్న్ చేసుకొని రావాలి ఆడికి. ఇక ట్రాఫిక్ ముందట ఉంటుంది. చాలా యూటర్న్ చేసేసుకుందాం. మనం వచ్చేసినాము డెలివరీ పాయింట్కి. లెఫ్ట్లో ఉంటుంది వోక్స్ వ్యాగన్ షోరూమ్. ఇదేంది, ఇది కాదు, ఇది హైదరాబాద్ జిమ్ఖానా అంట. ఇది ఇంట్లో డెలివరీ చేయాలి మనం. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. నేను కిందికి నూకేస్తున్నా, వాళ్ళు తీసుకుపోతున్నారు. ప్రస్తుతానికి సెల్లర్లో ఉన్నాను. యాప్ క్లోజ్ అవుతలేదు. బయటకు పోతే నెట్వర్క్ వస్తుంది, అప్పుడు క్లోజ్ అవుతుంది. చలో బయటికి వెళ్దాం నడవ. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. 429 అయితే మనకి 347 రూపీస్ మనకు వచ్చినాయి. ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము. మెల్లమెల్లగా అటే పోయి ఆడ నుంచి బుకింగ్లు వస్తాయి. 10 కిలోమీటర్లు ఇక్కడ ఉంటే టైం వేస్ట్.
రావు బుకింగ్స్ ఇక్కడ నుంచి. చాలా నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. బేగంపేట మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. వింగ్స్ ఇండియా 2026 ప్రోగ్రామ్ అవుతుంది ఎయిర్పోర్ట్లో, అందుకే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. అక్కడ నుంచి పంజాగుట్ట నుంచి స్టార్ట్ అయింది ట్రాఫిక్ జామ్. ఇలా లాస్ట్ డే అనుకుంటా. మా ఇంటి పైన నుంచి చూస్తే కనిపిస్తుంటాయి డ్రోన్ ప్రోగ్రామ్స్, ఎయిర్ షోస్ అవన్నీ. ఎయిర్పోర్ట్ దగ్గర కదా మాకు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నది రెండో రోజు కాదు, సాటర్డే ఒక ట్రిప్ కొట్టి ఆడికే ఆపేసిన, వీడియో షూట్ చేయలేదు. మళ్ళీ ఇక సండే అయితే బండి తీయలేదు. ఇది మండే ప్రైవేట్ కిరాయికి పోతున్నాను. మన అమెజాన్ పోయేది ఉంది. అటు మన రవిరాళ్ళ ఉంటాయి కదా, రవిరాళ్ళ దగ్గర అనుకోండి, రవిరాళ్ళనే ఉంది శంషాబాద్ అప్. ఆడికే పోతున్నా పికప్కి. సిటీసీ నుంచి ఉన్నది అన్నట్టు మనకు పికప్. ఇక దినం మొత్తం ఆన్నే అయిపోతుంది. కొంతమంది అన్నలు కంప్లీట్ ఏమంటారు, అప్లికేషన్ స్కోర్ ఆన్లైన్లోనే చేసి పెంచుకోని చెప్తున్నారు. ఐడియా మంచిగానే ఉంది. కాకపోతే నాకు ఇట్లాంటి కిరాయిలు వస్తుంటాయి కదా, ఇది వదులుకోబుద్ధి కాదు, అటు మన టైము ఆ స్కోర్ కంప్లీట్ కాదు. అందుకని నాకు ఎప్పుడు పోవడంలో డిలే ఉంటుంది 10 సెకండ్. ఎప్పుడు ఇలా అమెజాన్ డెలివరీ కూడా అంటే సాయంత్రం వరకు అక్కడనే అయిపోతుంది కథ. ఇట్లాంటివి చేస్తా, ఇట్లాంటి ప్రైవేట్ కిరాయిలు వచ్చినప్పుడు వదులుకోబుద్ధి కూడా కాదు. అందులో ఏంటంటే స్కోరు ఫుల్ ఉండాలంటే ఫుల్ టైం దానికే డెడికేట్ అయి ఉండాలన్నట్టు. ఇక వేరేది ఏం చేయదు, వాళ్ళకే పని చేయాలన్నట్టు. బానిస అయిపోవాలని అంటున్నారు కంపెనీ వాళ్ళు. చాలా మనమైతే పోతున్నాం పికప్కి, చూద్దాం. ఇది మన పికప్ పాయింట్, పార్క్ లైన్, కంప్యూటర్ మార్కెట్. ఇది రైట్ సైడ్లో బండ ఆపితే అటు పార్కింగ్లో వాళ్ళు వచ్చి లోడ్ చేసేస్తారు. ఇది మన మెటీరియల్ అన్నీ లోపలనే ఉన్నాయి. 40 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ప్రస్తుతానికి ఇక్కడ మన ఏమంటారు, నాగోల్ రూట్లో ఉన్న చాలా పోదాం నడవండి. సీరాడికి పోయినాక మళ్ళీ షూట్ చేస్తాం. వచ్చేసినాము అమెజాన్కి. ఇదంతా అమెజాన్, పెద్దది కొత్త అమెజాన్. మన బండి ఈడ పెట్టినా ఫోన్ చేస్తారు అన్నట్టు, ఏ డాక్లో పెట్టాలో ఫోన్ చేస్తే అడవి పెడితే మన బండి అన్లోడ్ అయిపోతుంది. ఈడికి వచ్చినామంటే 4-5 గంటలు పడుతుంది. బండి వెనకాల కూర్చున్నా, బండి వెనకాల డోర్ ఓపెన్ చేసి కూర్చున్నా. నీడ ఇక్కడనే ఉంది. ఈడ ఒక్కొక్కసారి అయితే 2-3 గంటలలో అయిపోతుంది, లేకపోతే సాయంత్రం కూడా అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. ఇక ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పటి వరకు వెయిట్ చేయాలన్నట్టు. ఇప్పటికి మనం వచ్చేసి 2 గంటల పైన అవుతున్నది. చూద్దాం ఇంకెంతసేపటికి అవుతుందో అన్లోడ్. ఇక అందుకనే ఫుల్ డేది మాట్లాడి తీసుకుంటాను, పేమెంట్ కూడా చెప్తాను టోటల్గా మనకి ఎంత వస్తుంది, ఎంత పడుతుంది. ఈ ప్రస్తుతానికి అయితే కూర్చున్నా వెనకాల. 5 అవుతుంది ఇప్పుడు మన బండి అన్లోడ్ అయ్యింది. పేపర్ రావాలి ఇంకా మనకి, డాక్యుమెంట్స్ రావడానికి వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటారంట. క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు ఇస్తారు. డాక్యుమెంట్స్కి ఇంకో అర్ధగంట పడుతుంది రావటానికి. చాలా వెయిట్ చేద్దాం ఇక డాక్యుమెంట్స్ కోసం.
10 వచ్చినాను. ప్రస్తుతానికి ఇక్కడ మైదీపట్నం దగ్గర ఉన్నాను. ఫుల్ ట్రాఫిక్. టైము 7:40 అవుతుంది. ఖతర్నాక్ ట్రాఫిక్ ఉన్నది. ఈ కామన్ మినిమం ట్రాఫిక్ అన్నట్టు ఇది ఈ ఏరియాలో. ఈ టైంలో పీక్ ట్రాఫిక్ టైం అన్నట్టు ఇది. ఈడనే కాదు, ఈడ నుంచి బంజారాయిల్స్ నుంచి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద కొంచెం తక్కువ ఉంటుంది. లేకపోతే మళ్ళీ బేగంపేట్, ప్యారడైస్, ప్యాట్నీ రూట్లు లెక్క పెట్టుకుంటూ పోతే సిటీ మొత్తమే ఉంటుంది అనుకోండి. కాకపోతే మన రూట్ వచ్చేసి బేగంపేట వరకు అయితే దుల తిరిగిపోతుంది. నేనైతే వచ్చేసిన ఇంటికాడికి. మన అర్నింగ్ వచ్చేసి 3,000కి మాట్లాడినాను. 500 డీజిల్ ఖర్చు అయింది, 2,500 మనకు మిగిలింది. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ అలాంటి బ్లాగ్లో అయితే ఇంతే. మరి రేపు నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా, రేపటి బ్లాగ్లో. ఓకే, మళ్ళీ బాయ్.